ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇటు హెచ్సిఏ కేసులో మరో మలుపు తిరగబోతోంది. హెచ్సిఏలో అక్రమాలపై ఇవాళ సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేయనుంది. సిఐడితో పాటుగా ఈడీకి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధారాలు ఇస్తామని చెప్తోంది. బీఆర్ఎస్ హయాంలో భారీగా నిధుల గోల్మాల్ జరిగినట్టుగా టీసీఏ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పెద్దల సహకారంతోనే జగన్మోహన్ రావు నిధులు మళ్లించాడని అంటోంది. ఇప్పటికే జిల్లాలో ఎస్పీలకు టీసీఏ జిల్లా అధ్యక్షులు ఫిర్యాదులు చేశారు. మరోవైపు హెచ్సిఏ కేసులో నిందితులను ఇవాళ సిఐడి కస్టడీలోకి తీసుకోనుంది. 6 రోజుల పాటు కస్టడీకి మల్కాజ్గిరి కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 22 వరకు సిఐడి కస్టడీలోనే హెచ్సిఏ నిందితులు ఉండనున్నారు. నిందితుల బెయిల్ పిటిషన్ సైతం మల్కాజ్గిరి కోర్టు కొట్టేసింది. సిఐడి కస్టడీతో హెచ్సిఏ కుంభకోణంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో సిఐడి విచారణలో చాలా అంశాలు వెలుగు చూసే అవకాశం అయితే ఉంది అనే వార్త వినిపిస్తోంది. సో నిధుల గోల్మాల్ జరిగిందా, నిధులు మళ్లించారా అనే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చే అవకాశం ఉందా? హరి, హెచ్సిఏ అక్రమాలకు సంబంధించి ఇవాళ సిఐడి అధికారులు 5 నిందితులను కస్టడీకి తీసుకున్నారు. మరోవైపు ఏదైతే ఉన్నటువంటి మరో నిందితుడు దేవరాజ్ రామచందర్ A2 నిందితుడిగా ఉన్నాడు. అతను పరారీలో ఉన్నారు. అతని కోసం ఒకవైపు గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేసిన నేపథ్యంలో 5 నిందితులకు సంబంధించి మరి కాసేపట్లోనే ఇటు చెంచల్గూడ, చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి నిందితులను కస్టడీలోకి తీసుకొని ఉన్నారు. చెర్లపల్లి జైల్లో జగన్మోహన్ రావుతో పాటు అతనితో సహా మొత్తం 4 నిందితులు ప్రస్తుతం చెర్లపల్లి జైల్లోనే ఉన్నారు. చెంచల్గూడలో మరో కవిత అనే నిందితురాలు ఉంది. మొత్తం 5 ఇవాళ కస్టడీలోకి తీసుకుంటుంది. కస్టడీలోకి తీసుకొని సిఐడి రెడ్ హిల్స్లోని రీజనల్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ విచారణ అయితే జరపనుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే దేశవ్యాప్తంగా ఇటు ఎంతోమంది పెద్ద బడా క్రికెటర్లను కూడా తయారు చేసినటువంటి హెచ్సిఏ తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు ఎదురు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం 170 కోట్ల అవినీతి జరిగింది. బీసీసీ నుంచి వచ్చే నిధులన్నింటినీ కూడా గోల్మాల్ చేశారనేది తీవ్రస్థాయి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే 2021లో జరిగినటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ సిచ్యువేషన్స్ వరకు చాలా తీవ్ర స్థాయిలో హెచ్సిఏ మీద దేశవ్యాప్తంగా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే బడా క్రికెటర్లను తీర్చిదిద్దినటువంటి ఇదే హెచ్సిఏ పూర్తి స్థాయిలో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. క్రికెటర్లను తీర్చిదిద్దే బదులు నిర్వాహకులకు సంబంధించి హెచ్సిఏలో ఉన్నటువంటి బాడీ మొత్తం కూడా అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు మొదటి నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త బాడీ ఏదైతే ఉందో మొత్తం బాడీని కూడా ప్రస్తుతం హెచ్సిఏ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రావుతో పాటు మరో 4 కూడా అదుపులోకి తీసుకోవడం, వారిని రిమాండ్ కూడా తరలించిన నేపథ్యంలో కీలకమైన ఆధారాలను ఇప్పటికే సిఐడి సేకరించిన నేపథ్యంలో 170 కోట్ల అవినీతి జరిగిందనేది సిఐడి ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మొత్తం వ్యవహారాలకు సంబంధించి అక్రమాలు ఎలా జరిగాయి, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరిట గౌలిపుర సంబంధించిన పాత క్రికెట్ క్లబ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లోజ్ చేశామని, అది పని చేయట్లేదు, దాని పేరు మార్పు కోసం అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్, వక్రబుద్ధితో నేర ప్రవృత్తితో పూర్తిస్థాయిలో అక్రమంగా ఎస్సీఓలోకి ఎంట్రీ ఇచ్చారనేది, పూర్తిస్థాయిలో ఫోర్జరీ చేశారనేది ఎస్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మీద ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మీద కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఎస్సీఏ కేసుకు సంబంధించి 5 నిందితులను సిఐడి అధికారులు అయితే కస్టడీలోకి అయితే తీసుకొని ఉన్నారు. హరి, ఓకే అమర్.